హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నేను మీ అందరి కోసం సింపుల్ గా అండ్ ఫాస్ట్ గా అయ్యే రాజ్మా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా వీటికి కావాల్సినవి నానబెట్టుకొని బాయిల్ చేసుకొని ఉంచుకున్న రాజ్మా అండి ఓవర్ నైట్ సోక్ చేసుకొని ముందుగా బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను తర్వాత ఎవరెస్ట్ వాళ్ళది రాజ్మా మసాలా బయట దొరుకుతుంది మీకు అన్ని షాప్లో అయినా నార్మల్గా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగ చేయాలో నేను ఇంకో వీడియోలో చూపిస్తాను తర్వాత కొంచెం అల్లము తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అండ్ టొమాటో ప్యూరీ ఇలా తీసుకోవాలి ఆనియన్స్ తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మసాలాస్ కొత్తిమీర ఇవన్నీ టేస్ట్కి సరిపడినంత తీసుకోండి పసుపు కారము గరం మసాలా సాల్ట్ కూడా అంతే అండి టేస్ట్కి సరిపడినంత ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోండి ఆ తర్వాత ఈ ఆయిల్లో కొద్దిగా మసాలాస్ ఉన్నాయి కదా అవన్నీ వేసి వేయించేసుకోండి ఇవి కొంచెం వేగుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిల్లీ అండ్ కరివేపాకు ఇలా వేసేసుకోండి తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఓన్లీ నైట్ సోక్ చేసి పెట్టుకోవడం ఒక్కటే మనం గుర్తుంచుకొని నానబెట్టేసుకుంటే మార్నింగ్ వేసి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది చపాతీలోకైనా రైస్లోకైనా బిర్యానీ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఇలా బాగా వేగాలండి కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వాలి ఇలా వేగుతున్నప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి అల్లం పచ్చి వాసన అంతా పోయే వరకు ఇలా వేయించుకోండి బాగా ఇలా వేపుకోండి రాజ్మా మసాలా మీ ఇంట్లో లేకపోయినా కూడా స్కిప్ చేసేసుకోవచ్చండి నార్మల్గా ఇంట్లో ఉన్న గరం మసాలాస్ ధనియాల పొడి ఉంటుంది కదా అది వేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా కొద్దిగా వేగిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి టొమాటో ప్యూరీ అది యాడ్ చేసేసుకోండి టొమాటో పీసెస్ లాగా యాడ్ చేసుకోవచ్చు బట్ అదేంటంటే తొందరగా బాయిల్డ్ అవ్వదు మనకి ఏంటంటే ఫాస్ట్గా అయిపోయే రెసిపీ కాబట్టి మనం మిక్సీ చేసి వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది ఇలా వేసుకొని టొమాటో ప్యూరీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా గరం మసాలా మన ఇంట్లో ఉంటుంది కదా గరం మసాలా యాడ్ చేసేసుకోండి ధనియాల పొడి అయినా పర్లేదు గరం మసాలా రెండు యాడ్ చేసేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇలా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేసి ఉంచేసేయండి ఆయిల్ అంతా పైకి వెళ్తుందండి ఇలా క్లోజ్ చేసేసి ఒక 2 మినిట్స్ అంతే ఇలా 2 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసేసుకొని చూడండి ఆయిల్ ఎలా పైకి వెళ్తుంది క్యాప్ ఓపెన్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి దీంట్లోనే మనకి తగినంత సాల్ట్ చిన్నపిల్లలు ఎవరైనా తింటుంటే సాల్ట్ను కారం యాడ్ చేసుకోండి ముందుగా అయితే కారము తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి మసాలాస్ తక్కువ వాడుకునే వాళ్ళు రాజ్మా మసాలాని వేసుకొని గరం మసాలాని స్కిప్ చేసుకుంటే సరిపోతుంది అన్ని మసాలాలు వేసుకొని ఏమి ప్రిపేర్ చేసుకొని అవసరం లేదండి మనకున్న దాంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కలిపేసుకోండి తర్వాత ముందుగా మనం నానబెట్టుకొని బాయిల్ చేసుకున్నాం కదా రాజ్మాని దాన్ని యాడ్ చేసుకోండి వాటర్తో సహా యాడ్ చేసేసుకోండి మళ్ళీ వన్స్ మనం కుక్కర్లో బాయిల్ చేసేటప్పుడు వాటర్ ఉంటుంది కదా దాన్ని తీసేసుకోకూడదండి దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఓకేనా అవి తీసేస్తే టేస్ట్ అంతా దాంట్లోనే ఉండిపోతుంది అందుకని వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి తర్వాత కొద్దిగా రాజ్మా మసాలా చూపించాను కదా నేను అదే యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతే యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత 1 చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అంతా వాటర్ యాడ్ చేసేసుకోండి ఎందుకంటే ముందుగానే బాయిల్డ్ అయిపోయాయి కదా ఇంకా ఎక్కువ వాటర్ అవసరం లేదు 1 టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసేసుకొని వన్స్ కలిపేసుకొని ఇక్కడే ఒకసారి టేస్ట్ చూడండి ఆ సాల్ట్ టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసేసుకోండి ఇక్కడైతే బాగానే ఉంది నేను యాడ్ చేయట్లేదు తర్వాత కలిపేసుకొని క్లోజ్ చేసేయండి ఇది ఒక 10 మినిట్స్ బాయిల్డ్ అవ్వాలండి అంటే ఉడికిపోవాలి ఒకసారి ఇలా మధ్యలో బాయిల్డ్ అవుతుండగా తీసి బాగా కలుపుకోండి ఎందుకంటే అడగంటకపోకుండా బాగా కలిపేసుకోండి
ఇంకో 5 minutes అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇలా క్యాప్ ఓపెన్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. రాజ్మా అనగానే హెవీ ప్రాసెస్ ఉంటుందని అందరూ అనుకుంటారు, బట్ చాలా సింపుల్, చాలా తొందరగా అయిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని మీరు చపాతీతో కానీ ఇలా సర్వ్ చేసుకోండి, లేదంటే రైస్తో కూడా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దేంట్లోకైనా, నార్మల్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా మసాలా కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.